ఇకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా చిర్రయానం సముద్ర తీరంలో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజల కలకలం రేగింది. సముద్ర తీరంలోని దట్టమైన పొదల్లో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. 5 వ్యక్తులు ఒక మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు లైవ్ ద్వారా. సూర్య, చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. అయితే కోనసీమలో క్షుద్ర పూజల ఘటన ఒక్కసారిగా స్థానికులు కలకలం చేసింది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఇతర గ్రామాల్లో అనుమానాస్పదంగా గత రాత్రి ఒక 5 వ్యక్తులు వచ్చి ఒక దట్టమైన పొదల్లో పగటాలే వెళ్ళలేని అంత భయంకరంగా ఉండేటువంటి దట్టమైన పొదల్లోని ఒక 5 వ్యక్తులు ఒక అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు కాస్త అప్రమత్తమయ్యారు. అయితే వీటితో పాటు స్థానికులందరూ కలిసి అక్కడికి ఒక్కసారిగా చేరుకోవడంలో వాళ్ళు అడ్డగించడంతో వాళ్ళ కాస్త వాళ్ళ నుంచి భయగ్రానకరమైనటువంటి సామగ్రిని వాళ్ళ వెలుగులోకి చూశారు. అయితే ఎక్కడి నుంచి ఎందుకు వచ్చారన్న దీంతో కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరో పక్కన చూసుకుంటే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి సామగ్రి ఏదైతే ఉందో భారీగా పసుపు కుంకుమ కావచ్చు, నిమ్మకాయలు కొరక పాటు భారీగా క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవి దర్శనమిచ్చాయి. మరో పక్కన చూసుకుంటే వాళ్ళు ఏదైతే కారు కుదరలేదో కారులో సంబంధించినటువంటి కత్తులు కానీ, గుణపాలు కానీ, గొడ్డల పార కానీ ఇలాంటి సామగ్రిని అంతా తీసుకొచ్చి వాళ్ళ దట్టమైన అడవుల్లో ప్రాంతంలో తిరిగే సమయంలో అక్కడిసారిగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్లే సమయంలో వాళ్ళని చూసి ఆ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుని వాళ్ళని అడ్డగించారు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద విచారణ అయితే లేదని అనుకోవచ్చు. మరో పక్కన చూసుకుంటే వాళ్ళు ఇంచుమించు సుమారుగా 80 కిలోమీటర్ల దూరం అంటే రావులపాలెం నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావడానికి 60 నుంచి 70 కిలోమీటర్ల దూర ప్రాంతం ఉంటుంది. ఈ దూర ప్రాంతంలో ఉండడానికి అక్కడ ఎటువంటి కనీసం అక్కడ ఒక జాతర లాంటిది కూడా జరగట్లేదు. ఇలాంటి సమయంలో ఒక కొత్త వాహనం, దానికి నంబర్ కూడా రాలేని దుస్థితి, ఆ కొత్త వాహనంలో 5 వ్యక్తులు వచ్చి అక్కడ సంచరించడంతో గ్రామస్తులు కాస్త ఆందోళన నెలకొంది. అయితే వీరితో పాటు గ్రామస్తులు ఎప్పుడైతే అక్కడికి చేరుకున్న మరుక్షణమే అక్కడ ఒక 5 ఏళ్ల పాప బాలికని కూడా మరో 3 బైక్ మీద తీసుకెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే మన కాకినాడ జిల్లా తునిలో జాహ్నవి ఘటన మరవక ముందు ఇలాంటి ఘటనలు అక్కడెక్కడ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చంటి పాపని ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎందుకు తీసుకెళ్లారా అన్నది ఇప్పుడు గ్రామంలో ఆందోళనకరంగా ఉంది. అయితే ఇలా క్షుద్ర పూజలు చేయడానికి వచ్చారా, లేకపోతే మరీ ఏదైనా కోణంలో ఇది ఏమైనా నరలు చేయడానికి వచ్చారా, లేకపోతే ఏంటిది, ఈ సామాగ్రి ఏంటి, మరో విధంగా చూసుకుంటే ఈ పాపను ఎందుకు తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు వరకు బయటకు రాలని దుస్థితి ఏర్పడుతుంది. అయితే దీని మీద స్థానికంగా ఉన్నటువంటి కూడా ఆ 1 గంట సమయం మాత్రం జరిగింది. అయితే పోలీసులు వచ్చి ఈ 5 పాటు వాళ్ళని కారును కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి విచారణ చేపట్టకుండా వాళ్ళని వదిలేయటం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు జరగడంతో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారని కూడా విచారణ చేయాలనే పరిస్థితి ఇక్కడ పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. అయితే మరో పక్కన చూసుకుంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఒక హెల్మెట్ లేకపోవడం కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు పోలీసుకి ఒక వాహనానికి ఏదైతే సంబంధించిందో సరైన డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళ మీద కేసులు కట్టే పరిస్థితి ఉంది. మరి అర్ధరాత్రి 1 గంటకు వచ్చినటువంటి ఒక కారుకి నంబర్ ప్లేట్ కూడా లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలేదు అనేది కూడా వాళ్ళ గ్రామస్తుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్ళ కేసుని ఇప్పుడు వరకు పునరుద్ధరించకపోవడం, వాళ్ళని అదుపులో తీసుకోకపోవడం, వాళ్ళు ఎందుకు వదిలేశారని కూడా గ్రామస్తులు ఆవేదన చేస్తున్నారు. అయితే అక్కడ మరో విధంగా చూసుకుంటే ఆ సముద్ర తీర ప్రాంతాన్ని ఉన్నటువంటి కొంతమంది వలస కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అందులో భాగంగా అటు వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి కొంతమంది అక్కడికి వచ్చి వేట నిమిత్తం వస్తూ ఉంటారు. ఇటు రాజమండ్రి నుంచి, అటు విజయవాడ పక్కన ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ నుంచి కూడా కొంతమంది మత్స్యకారులు అక్కడ చేరుకుని అక్కడ కొద్ది రోజులు ఒక 3 నెలలు నిమిత్తం అక్కడ చేపల వేట వెళ్ళి వచ్చి ఆ మధ్యనాన్ని అమ్ముకుంటూ వాళ్ళు జీవనం కొనసాగించి అక్కడ నుంచి ఖాళీ చేస్తూ ఉంటారు. వాళ్ళ నివాసం ఉండడానికి అక్కడ తాటకుల గృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాటిని ఖాళీ ప్రదేశంతో ఎవరు జోహం లేదనే ఒక నమ్మకంతో అక్కడ విడిగా ఆశ్రయించిన నిత్యాలు కూడా యువతి యువకులు కూడా అర్ధరాత్రి వరకు సూర్య ప్రజెంట్ ఈ జనరేషన్ లో కనుక మనం చూసుకుంటే మనం టెక్నాలజీ విధంగా కావచ్చు, లివింగ్ స్టైల్లో కావచ్చు, మనం చాలా అభివృద్ధి చెందామని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఈ క్షుద్ర పూజలు ఎఫెక్ట్ చేస్తాయి నిజంగా ప్రజలని అని మీరు చెప్పగలుగుతారా? అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దీనిపైన? రైట్ కావ్య. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎలాంటి అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్
ఇక్కడ సరైన విద్యని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని తెల్లవారితే వేట తప్ప వాళ్ళకి ఏమీ తెలియని మత్స్యకార గ్రామంలో అంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో ఒక సామాగ్రి చేతబడి చేయడానికో లేకపోతే నరబలి చేయడానికి సంబంధించిన పూజ సామాగ్రి అక్కడ అర్ధరాత్రి సమయంలో అక్కడ కనిపించడం పట్ల అక్కడ గ్రామస్తులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఆ సామాగ్రితో పాటు ఈ కత్తులు పారలు దాంతో పాటు గుణపాలు కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కొంచెం భయాందోళనలో ఆ గ్రామస్తులు చిర్యానం గ్రామస్తులు భయాందోళనలో గురవుతున్నారు కదా. ఏదో మనం టోటల్ గా చూసుకుంటే ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన విషయాలను చూసుకుంటే ఈ కోనసీమ జిల్లాలో అక్కడక్కడ కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరో పక్కన చూసుకుంటే అదే ప్రాంతంలో గతంలో చోట్ల కూడా ఎలాంటి ఘటనలు జరిగినట్టు గ్రామస్తుల నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మనం ఏదేమైనా చూసుకున్నప్పటికీ కనీసం పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏది కాటరేంకోన మండలం నుంచి చిర్యానం వెళ్ళడానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 15 కిలోమీటర్ల దూరంలో సరైన ఒక సీసీ కెమెరాస్ కానీ అర్ధరాత్రి సమయంలో పోలీసులను అడ్డుగట్ట పంపించడం కానీ చేయట్లేదు. అందుకే ఇలాంటి ఖాళీ ప్రదేశాన్ని వీళ్ళు అనువట్టుగా మార్చుకుని అలా దాన్ని ప్రదేశంగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఎలాంటి కార్యక్రమాలకి చెడు కార్యక్రమాలకి చేపడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తక్షణమే పోలీసులు దీనిపైన అటువంటి గ్రామస్తులు మమ్మల్ని రక్షించాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నారు. ఇలాంటి బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి మాకు సరైన రక్షణ కల్పించాలంటూ కూడా చిర్యానం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావ్య. ఇది కోనసీమ జిల్లా నుంచి ఈ సూర్య. అదే విధంగా క్షుద్ర పూజలు చేసే వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సి వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సాధారణంగా? యాక్చువల్లీ ఈ క్షుద్ర పూజల మీద వాళ్ళని ఇప్పటికీ అదుపులోకి తీసుకోకుండా వాళ్ళని వదిలేయడం జరిగింది. ఒకవేళ కేసులు చేయవలసి వస్తే అసలు వాళ్ళు ఎలాంటి ఘటనకి అలా కారణం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎలాంటి ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్నది పూర్తిగా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయవలసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీళ్ళపై చర్యలు పలు కేసులు నమోదు చేసి వీళ్ళకి జైలుకి పంపిస్తేనే గానీ ఇలాంటి ఘటనలు మరోసారి చేయకుండా ఉంటారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటివి తరచూ ఈ కోనసీమ ప్రాంతంలో తరచూ ఏదో పక్కన జరుగుతూనే ఉంటాయి. ఇది కాటరకొండ మండలం పేరు చెప్తే గడిచిన ఈ 5-6 సంవత్సరాల్లో 4-5 దిక్కులను కూడా ఇదే క్షుద్ర పూజల మీద పోలీసులను సంప్రదించారు అటు గ్రామస్తులు. అయినా కూడా ఇటువంటి వాటి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం పట్ల అసలు ఏం జరుగుతుందో అనేది కూడా గ్రామస్తుల్లో భయాందోళన ఖచ్చితంగా కోనసీమ జిల్లా. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.